జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో డైరెక్ట్గా ఎదుర్కోవడం చేతగాక దుష్ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని, న్యాయస్థానాలను అడ్డు పెట్టుకొని, ఈసీ లాంటి వ్యవస్థలను అడ్డు పెట్టుకొని తన మీద పైచేయి సాధించాలి అని చెప్పి విపక్ష కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉంది అని చెప్పి అధికార పక్షం పదే పదే విమర్శలు చేస్తూ ఉంది. ఆ విమర్శలు కూడా కొన్నిసార్లు నిజమయ్యే అనే విధంగానే ఈ విపక్ష కూటమి వాళ్ళ అనుకూల ప్రవర్తన కూడా ఉంటూ వస్తూ ఉంది. మనం 3 రోజుల నుంచి చూస్తున్నాం, 4 రోజుల నుంచి నా కథ ఏందో చూపెడతా సుప్రీంకోర్టులో, నా కథ ఏందో చూపెడతా సుప్రీంకోర్టులో 1వ తేదీ అని రఘురామకృష్ణరాజు గారు పదే పదే సినిమా డైలాగులు హై పిచ్లో చెబుతూ వస్తూ ఉన్నారు. ఆ 1వ తేదీ రానే వచ్చింది. చంద్రబాబు గారి లీగల్ టీము, రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతకుముందు నమోదైన కేసుల ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ కేసుల ఎపిసోడ్ మరో టర్ను తీసుకెళ్లేలా చేయాలి అని చెప్పి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రయత్నం ఏమవుతుందో ఈరోజు సుప్రీంకోర్టులో తెలుస్తుంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారికి తన మీద నమోదైన కేసుల ఎపిసోడ్లో ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు రఘురామకృష్ణరాజు. కోర్స్ వెనక ఉన్నదంతా టీడీపీ లీగల్ టీం. అండ్ దాంతోపాటు జగన్ గారి కేసులు తెలంగాణ నుంచి కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని చెప్పి కూడా పిటిషన్ వేశారు. ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ విచారణకు రాబోతుంది. మరి కాసేపట్లో కీలకమైన ఎన్నికలకు ముందు దానికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు సుప్రీంకోర్టు నుంచి వస్తాయి అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఆసక్తిగా గమనించాల్సిన విషయమే. ఇది తదుపరి తర్వాత వాయిదా వేస్తారా? సుప్రీంకోర్టు ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా? లేకుంటే వాళ్ళకు ఊరట కలిగించకుండా ఆ పిటిషన్ కొట్టేస్తారా? ఏం జరుగుతుంది అన్న విషయం అయితే మరి కాసేపట్లో తేలిపోబోతుంది. వెరస మొత్తం మీద అయితే న్యాయస్థానాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రేంజ్లో అయితే కార్నర్ చేయొచ్చు, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రేంజ్లో అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయడమా, లేకుంటే ఏ రేంజ్లో అయితే తన మీద సాధించడమా, ఇవన్నీ కూడా అసలు ఇంకా పీకితే తునిగిపోతాయేమో అన్నంత పీకుతూనే ఉన్నారు. మొత్తానికి ప్రజాక్షేత్రంలో డైరెక్ట్ ఫైట్తో బదులు దానికి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అంటే దాని బదులు వీళ్ళు ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరో 40 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్క ప్రశ్నకు ప్రజాక్షేత్రంలో సమాధానం దొరకబోతూ ఉంది. ప్రతి ఒక్కరి నిజాలు, ప్రతి ఒక్కరి నిజస్వరూపాలు అండ్ జనాలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరి మాటలు నిజం, ఎవరి మాటలు అబద్ధం అన్నీ కూడా బట్టబయలయ్యే సమయం చాలా చాలా త్వరగానే రాబోతుందిలేండి. వెయిట్ చేద్దాం అప్పటి వరకు.